ఓం శుభోదయం. వైశేషిక దర్శనం ద్వితీయ అధ్యాయం ద్వితీయ ఆహ్నికం. మరి మనం ప్రథమ ఆహ్నికములో పృథివీ గంధవతి అన్నాము. అయితే మరి జలాదులందు చూడబడుచున్న గంధము అది స్వాభావికమా లేక ఔపాధికమా అని సంశయం. అందుకనే సూత్రకారుడు ఏమంటున్నాడంటే, పుష్పవస్త్రయోః సతి సన్నికర్షే గుణాంతర ప్రాదుర్భావో వస్త్రే గంధ అభావలింగం. పుష్పవస్త్రములకు సంయోగము ఏర్పడినప్పుడు పుష్పపు వాసన వస్త్రములో వచ్చినప్పటికీ వస్త్రకారణములగు తంతువులకది ఏర్పడకుండుటయే వస్త్రమున పుష్పగంధము లేదనుటకు హేతువు. అంటే మనం వస్త్రములో ఏదైతే అప్పుడప్పుడు గంధం చూస్తామో ఆ గంధము నిజంగా అది తంతువుల యందు ఉందా అంటే లేదు. ఆ వస్త్రమునందు పుష్పములను బంధించడము వలన అది ఏర్పడిందే కానీ తంతువుల యందు లేదు కదా అంటున్నాడు. వస్త్రమునందు చూడబడు పుష్పగంధము వస్త్రము యొక్క స్వాభావిక గుణము కానేరదు. అది అన్య పదార్థము ద్వారా కలిగినది, అనగా పుష్ప సంయోగముచే కలిగినది. అటులనే జలాదులయందు కనబడు గంధము వాని స్వాభావికము కాదు. ఆ జలములో పృథివీ సంయోగము ద్వారా ఆ గంధము చూడబడుచున్నది. అందువలన గంధము జలాదులయందు ఔపాధికమని మనం గ్రహించవలయును. మరి జలాదులయందు గంధము లేకున్నా మరి ఎట ఉన్నదనా? వ్యవస్థితః పృథివ్యాం గంధః. మంచి చెడు అను భేదములతో కూడిన వాసన భూమిలో స్వాభావిక గుణమై ఉన్నది. అందుకనే పృథివీ గంధవతి అంటాడు. జలాదులయందు గంధము స్వాభావికము కాక పుష్పవస్త్ర సంయోగముచే వస్త్రమున పుష్పగంధము సంక్రమించినట్లు సాంక్రమిక మగుట చేత పృథివిలో అస్వాభావిక మగుటకు హేతువు కానరామి. గంధము పృథివికి స్వాభావిక గుణమై అసాధారణ ధర్మం మగుచున్నది. అందువలన జలాదులయందు అతివ్యాప్తి లేదు. పృథివీ గంధవతి అను లక్షణము మనం నిర్దిష్టమై ఉన్నదని స్వీకరించవలయును. అనగా గంధము పృథివీ గుణము. మిగతా చోట గంధము కనబడుతుంది అంటే అది పృథివీ యొక్క సంయోగం వలన అచట గంధం ఉంది, కానీ అది ఆ ద్రవ్యంది కాదని మనం గ్రహించవలయును అంటాడు. ఏతేన ఉష్ణత శీతత చ వ్యాఖ్యాత. పూర్వసూత్రమున ఉదహరించిన గంధము యొక్క స్వాభావికత అస్వాభికతల వ్యవస్థ ద్వారా ఉష్ణత శీతత అను గుణములు కూడా ఒక ద్రవ్యమున స్వాభావికములనియు అన్యత్ర అస్వాభికములనియు మనం గ్రహించవలయును. తేజస ఉష్ణత. తేజో ద్రవ్యమునకు ఉష్ణ గుణము స్వాభావిక మగుట చేత లక్షణమని వ్యవస్థాపించినట్లు మనం గ్రహించవలయును. ఉష్ణగుణము తేజమునకు లక్షణము భావము. జలమునందు అగుపడు ఉష్ణము అస్వాభావికము. ఉష్ణము జలమునందు కనిపిస్తుంది, వేడి నీళ్ళు అంటాము, కానీ అది నిజంగా జలము యొక్క స్వాభావిక గుణము కాదు, అది అన్య వస్తువు ద్వారా ఏర్పడింది. కాబట్టి జలమునందు కనిపిస్తున్నటువంటి ఉష్ణము అది స్వాభావికము కాదు, అస్వాభావికము అని అంటున్నాడు. అప్సు శీతత. జలమున శీతత స్వాభావిక లక్షణం. అనగా జలమునందు గంధము కానీ ఉష్ణము కానీ అస్వాభావికం. ఏమి స్వాభావికము అంటే శీతత, చల్లదనం. చలువరాయి మున్నగు జల ఇతర ద్రవ్యములందు చూడబడు శీతలత ఔపాధిక మగుటచే అతివ్యాప్తి లేదని భావం. ఇక్కడ ఉద్దేశక్రమమును విడిచి జలలక్షణమునకు పూర్వము అగ్ని ద్రవ్య లక్షణము గురించి చెప్పినందువలన
ప్రథమ ఆహ్నికముననే వాయువు లక్షణం పరీక్షింపబడి ఉండుట సూత్రకర్తుని యొక్క అభిప్రాయం. ఇట్లు జలము, వాయువు, తేజో ద్రవ్యముల పృథివీ లక్షణములు పరీక్షింపబడినవి. ఇప్పుడు ఆకాశ లక్షణముగు శబ్దమును ముందు పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతము కాల లక్షణము పరీక్షింపదలిచి దాని ఉనికిని తెలుపు లింగములను ప్రదర్శింపచున్నాడు. అంటే మనం ఏం తెలుసుకున్నాం? పృథివీ గంధవతి, వాయు స్పర్శవతి, జల శీతవతి, తేజ ఉష్ణవతి అని మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఆకాశ లక్షణం ఉంది, ఇంకా కాలం ఉంది, దిక్కు ఉంది కదా. కానీ ముందు దిక్కు గురించి చెప్తున్నాడు, ఇక్కడ కాలం గురించి చెప్తున్నాడు. అపరస్మిన్ నపరం యుగపత్ చిరం క్షిప్రమితి కాలలింగాని. అపరస్మిన్ పరం అని పదమును మనం పరస్మిన్ పరం అని కూడా చెప్పుకోవచ్చు. కొలది సూర్య పరిస్పందములతో సంబంధుడగు యువకునిలో ఒకానొక వృద్ధిని కంటే చిన్నవాడు అను జ్ఞానము, అధిక సూర్య స్పందములతో సంబద్ధుడగు వృద్ధునిలో ఒకానొక యువకుని కంటే వృద్ధము అను జ్ఞానము ఒకే మాట పుట్టుచున్నారు, ఒకే మాట చెయ్యుచున్నారు, ఒకే మాట చదువుచున్నారను వాక్య ప్రయోగములలో ఉండు ఒకే మాట అనుజ్ఞానము, చిరము జీవించుచున్నాడు, నేను వచ్చి చిరమైనది అని ఇట్టి ప్రయోగము వలన ఏర్పడు చిరము అనుజ్ఞానము, త్వరగా వచ్చుచున్నాడు, త్వరగా చేయుచున్నాడు అని ఇట్టి ప్రయోగములందు త్వరజ్ఞానము, ఇవన్నీ కాలమునకు ఒక ద్రవ్యము ఉన్నదనుటకు హేతువులు. అంటే ఈ మనిషి ఇంతకు ముందు పుట్టాడు, ఇతను తోటివాడు, ఇతని కంటే చిన్నవాడు, ఇతను కొంచెం శీఘ్రంగా పనిచేస్తాడు, ఇతను నెమ్మదిగా పనిచేస్తాడు, ఇవన్నీ ఏవైతే హేతువులు ఉన్నాయో ఈ హేతువులన్నీ కూడా కాలమనే ద్రవ్యమునకు లక్షణము అంటాడు. ఎవని శరీరము కంటే ఎవని శరీరమునకు అధిక స్ఫురణ క్రియా విశేషములతో సంబంధం ఉండునో వాడు వృద్ధుడనియు పరుడనియు చెప్పబడును. అతని కంటే తక్కువ సంబంధము కలవాడు యువకుడు, అపరుడు. అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువ సూర్యుని యొక్క కాలాన్ని తీసుకున్నారో వాళ్ళు పరుడు, ఎవరైతే ఇంకా తీసుకోలేదో తక్కువ తీసుకున్నారో మొదటి వ్యక్తి కంటే అతను అపరుడు అని చెప్తున్నాడు. జ్యేష్ఠత్వము, ఇక్కడ పరత్వము అంటే జ్యేష్ఠత్వము, అపరత్వం అంటే కనిష్ట కూడా మనం తీసుకోవచ్చు. వృద్ధ యువక శరీరములతో సూర్య పరిస్పందములకు సాక్షాత్ సంబంధము లేదు. ఎందువలన ఈ పిండములు సూర్యునకు అతి దూరమునగా ఉండునవి. అంతియుగాక సూర్య పరిస్పందములు సూర్యునిలోనే సమవాయ సంబంధమున ఉండును. వీని సంబంధము లేక వృద్ధ యువక పరాపర శబ్దముల ద్వారా ఏర్పడు జ్ఞానము కలగనేరదు. పృథివ్యాధులు వ్యాపకము కాకపోవుట చేత పిండ సూర్య పరిస్పందములకు సంబంధము కలిగింపనేరదు. అందువలన భూమ్యాదుల కంటే భిన్నమగు ఒక అచేతన ద్రవ్యము సమవాయ సంబంధమున స్పందములకు ఆధారమగు సూర్యునితో సంయుక్తమై ఇట వృద్ధ యువక పిండములతోనూ సంబంధముయుండు ఆవశ్యకం. అప్పుడే స్వసమవాయు సంయుక్త సంయోగమను సంబంధముతో సూర్య పరిస్పందములు పరా అపర శబ్దములచే అనగా జ్యేష్ఠత్వము కనిష్ఠత్వమును శబ్దములచే వ్యవహరింపబడు పిండముతో సంబంధములై పరాపర జ్ఞానమునకు ఏదైతే హేతువవుతుందో ఇట్లు సూర్య పరిస్పందములకు పిండములకును సంబంధము కల్పించు ద్రవ్యమే కాలమనబడుచున్నది. అంటే పృథివీ ఎక్కడో ఉంది, అట్లాగే ఈ పిండం ఎక్కడో ఉంది, సూర్యుడు ఎక్కడ ఉన్నాడో, అంటే ఆ రెండింటి యొక్క సంయోగం ఏదైతే జరుగుతుందో ఆ ద్రవ్యం పేరే కాలము అంటాడు. ఒక సూర్య పరిస్పందముతో కూడిన కాల సంబంధి క్రియలు యుగపత్ జ్ఞానమునకు విషయము. మహత్తరమగు అనేక సూర్య పరిస్పందములతో కూడిన కాల సంబంధమగు క్రియ చిరజ్ఞానమునకు విషయం.
అల్పతరమగు అనేక సూర్య పరిస్పందములతో కూడిన కాల సంబంధ క్రియ క్షిప్రజాన విషయమని తెలుసుకొనవలయును. ఇట్లు కాలమును ఒక పదార్థము సిద్ధించినను అది ద్రవ్యమనియు వ్యవహారమున నిత్యమనియు ఎట్లు తెలియదగునా? సరే, సూర్యునికి ఆ పిండమునకు మధ్యలో మరొకటి ఉంది. అది ఎందుకంటే పృథివీ వ్యాపకం కాదు, పిండము కూడా వ్యాపకం కాదు. మరి సూర్యుని కాంతి ఎట్లా చేరుతుంది? అది ఆ మధ్యలో ఏదైతే స్థితి ఉందో దాన్ని మీరు కాలం అన్నారు, కానీ ద్రవ్యం ఎట్లా అవుతుంది అని అడుగుతున్నాడు. అప్పుడు ద్రవ్యత్వ నిత్యత్వే వాయున వ్యాఖ్యాతే. కాలము యొక్క ద్రవ్యత్వ నిత్యత్వములు వాయువు ద్రవ్యము నిత్యమని సిద్ధించిన హేతువు ద్వారా సాధింపదగినదని వ్యాఖ్యానం చేసినట్లు తెలియదగునని అర్థం. ఏదైతే ముందు 9 ద్రవ్యాలలో వాయువుని కూడా నిత్యం తీసుకుంటాడు కదా. పృథివీ, జలము, అగ్నినేమో అనిత్యం అంటాడు. వాయువుని, కాలము, దిక్కులని ప్రళయం వరకు నిత్యం అంటాడు. మనస్సునేమో జీవుడు ముక్తిని పొందే వరకు. కాబట్టి వాయువు నిత్యమైంది కాబట్టి దాని అంతర్గత స్థితిలో ఈ కాలము కూడా వస్తుంది కనుక ఇది కూడా నిత్యమే అంటాడు. కాలము యొక్క ఏకత్వము సత్తా అను పదార్థము వ్యాఖ్యానము చేయబడినట్లు తెలియదగునని అర్థం. పరమార్థమున కాలము అనేకము కాకున్నను ఉపాధి భేదము వలన క్షణము, లవము, కాష్ట, కళ, ముహూర్తము, యామము, అహోరాత్రులు, పక్షము, మాసము, ఋతువు, అయనము, సంవత్సరము, యుగము, కల్పము పేర్లతో చెప్పబడుచున్నది. ఇదంతా సూర్యాది పరిస్పందమే ఉపాధి అనబడును. పరా అపర వ్యవహారమునకు నిమిత్తమై ఒక ద్రవ్యమును సిద్ధించినను దానికి కాలమని పేరెట్లు కలిగెను? అది కార్యమాత్రమునకు కారణమెట్లగుననా అంటున్నాడు. నిత్యేషు అభావాత్ అనిత్యేషు భావాత్ కారణే కాలఖ్యేతి. నిత్య పదార్థములలో ఒకే సమయమున జరిగినది, జరిగి చిరమైనది, త్వరగా వచ్చెను, ఇప్పుడే పుట్టెను, రాత్రి వెళ్ళెను, ఇట్లు నానావిధ యుగపత్ చిరక్షిప్రాది జ్ఞానములు కలగకుండుట వలన అనిత్య పదార్థములలో పై చెప్పిన జ్ఞానములు కలుగుట వలను కార్యమాత్రమునకు అనగా ప్రతి అనిత్య వస్తువునకు కాలము సాధారణ కారణం. అంటే కారణమునకు కాలము అను పేరు ఆగమములందు పేర్కొనబడినది. ఆకాశము, ఆత్మ మున్నగు నిత్య పదార్థముల విషయమున ఇప్పుడు పుట్టెను, అప్పుడు పుట్టెను, త్వరగా వచ్చినది ఇత్యాది అక్కడ పదప్రయోగములు ఉండవు. కావున అనిత్య పదార్థములైన ఘటపటాదుల విషయమున చెప్పబడు ఈ ఘటము పుట్టెను, వస్త్రం ఏర్పడి చిరమైనది, క్షిప్పముగానే వస్త్రం ఏర్పడినది అను నిత్యాది పదప్రయోగములుండును. కావున కాలము అనిత్య పదార్థములన్నింటికి సాధారణ కారణం. దానికి కాలమను పేరు ఆగమముల వలన ఏర్పడినది. కాలో ముందీవ మజనయత్ కాల ఇమాహ పృథివీరుత. కాలము ఈ దివమును, భూమ్యాది గ్రహములను అథవా పార్థివ పదార్థములను సృష్టించెను అనగా ఈ పదార్థములకు కాలము సాధారణ కారణమని భావము. కాలమును గురించి చెప్పాడు, ఇప్పుడు దిశ గురించి చెప్తాడు. ఇదమిత్ యదంత దిశ్యం లింగం. దీనికంటే ఇది పరం, ఇది దూరం. ఈ ద్రవ్యము కంటే ఇది అపరం, ఇది సమీపవర్తి అని దేని వలన కలుగుచున్నదో అది దిశ్యం అంటే దిక్కునకు హేతువు. క్రియాగుణములు కలిగిన ద్రవ్యము మూర్త ద్రవ్యం అనబడును. ఒకానొక మూర్త ద్రవ్యమున అవధిగా ఎంచి మరి ఒక మూర్త ద్రవ్యము పరమనియో అపరమనియో వ్యవహరింపబడినది. అనగా కాశీయందున్న పురుషునకు ప్రయాగ కంటే కురుక్షేత్రము పరము అనగా దూరం, కురుక్షేత్రము కంటే ప్రయాగ అపరం అంటే సమీపం. ఇట పరత్వము సంయుక్త సంయోగ
భూయాస్త్వాశ్రయత్వము పరత్వమనగా సంయుక్త సంయోగ భూయాస్వశ్రయత్వమే అపరత్వమనగా సంయుక్త సంయోగాల్పత్వశ్రయత్వము కాశీలోనున్న పురుషునితో సంయుక్తమైనది కాశీ భూప్రదేశము దాని సంయోగము తత్పరవర్తి భూప్రదేశమున ఉండును. ఇట్లు అనేక సంయోగములు కలిగిన గాని కురుక్షేత్రాదులను సమీపించుటకు వీలు లేదు. ఇట్టి సంయోగములు భూమియందు సమవాయ సంబంధమున ఉండును. కావున ప్రయాగ కురుక్షేత్రములను బోధింపనేరవు. అందువలన కాశీలో గల పురుషునకు ప్రయాగాదులకు మధ్య సంబంధములను అందజేయుట కాక పదార్థము నుండి ఉండవలయును. అదియే దిశ అనబడును. దిశయును పదార్థము సిద్ధించినను ద్రవ్యత్వాదులందు ఎట్లు సిద్ధించును? ద్రవ్యత్వ నిత్యత్వే వ్యాయునా వ్యాఖ్యాత. వాయువు వలె దిశయు ద్రవ్యమనియు వ్యావహారిక నిత్యమనియు మనం గ్రహించవలయును. కారణ విశేషేణ నానత్వం సూర్య సంయోగ రూపమగు ఉపాధియను పూర్వ పశ్చిమాది భేదములతో దిక్కు వ్యవహరింపబడును. ఆదిత్య సంయోగాత్ భూతపూర్వాత్ భవిష్యతో భూతాచ్చ ప్రాచి. సర్గారంభ కాలపు భూతకాలము, భవిష్యత్తు భావికాలము, వర్తమాన కాలము సూర్య సంయోగము వలన పూర్వదిశ అని వ్యవహరింపబడుచున్నది. అనగా సృష్టి ప్రారంభమున సూర్య భగవానుడే ఈ దిశయందు ప్రథమమున ఉదయించెను. ముందు కాలమున ఎట పరమించునో ప్రస్తుతమున ఎట ఉదయించునో అనే పూర్వదిశ అని భావం. తథా దక్షిణ ప్రతి ఉదీచీచ. అట్లే దక్షిణ పశ్చిమోత్తర దిశలను తెలియచున్నది. ఏతేన దిగంతరాలాని వ్యాఖ్యాతాన్ని సశేషం.